నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో అందిస్తుంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ప్రభుత్వ ఉద్యోగులమైన ఏం ప్రయోజనం? రెండేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులకు అందని ఆర్థిక ప్రయోజనాలు, వేతనాలు, పెన్షన్లు మినహా ఇతర ప్రయోజనాలన్నిటికీ బ్రేక్. అన్ని రకాల బిల్లులను ఆపేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రానికి చెందిన ఓ టీచర్ ఈ ఏడాది ఏప్రిల్లో పదవి విరమణ పొందారు. రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక ప్రయోజనాలను ముందే లెక్కలు వేసుకుని జూన్లో కుమార్తె వివాహం జరిపించేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్లో రిటైర్ అయిన తర్వాతి 2 నెలల్లో తనకు ఆర్థిక ప్రయోజనాలు అంతాయని భావించారు. కానీ పెళ్లి తేదీ సమీపిస్తున్న ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అయితే అందలేదు. దీంతో 20 లక్షల మేర అప్పులు చేసి కుమార్తె పెళ్లి చేశాడు. ప్రభుత్వం నుంచి సొమ్ము అందగానే అప్పులు తిరిగి కట్టేయవచ్చని అంచనా వేసుకున్నారు. కానీ ఇంకా అందలేదు. అప్పులపై ఇప్పటికే 2 లక్షల పైగా వడ్డీలు కట్టారు. ప్రభుత్వం నుంచి సొమ్ము ఇంకెప్పుడు వస్తుందని ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇలా ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో నెలవారీ వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు తప్ప మిగతా బెనిఫిట్స్ ఏవి అందడం లేదు. ఆయా బిల్లుల చెల్లింపును ఆర్థిక శాఖ నిలువరించడంతో వేల కోట్ల రూపాయలు బకాయిలైతే పేర్కపోతున్నాయి. ఇల్లు కట్టుకోవాలన్నా, ముఖ్యమైన అవసరాలకు సొమ్ము అందక బయట అడ్డగోలు వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తుందని చెప్పేసి ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడ ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్ని రకాల ప్రయోజనాలు ఆపేసి మెడికల్ రియంబర్స్మెంట్ ఆగిపోయింది. తర్వాత పదవి విరమణ పొందితే వచ్చే గ్రాట్యుటీ తదితర ప్రయోజనాలు కూడా ఆగిపోయాయి. తర్వాత సుమారు 3 ఏళ్లుగా ఉద్యోగులకు వేతనాలు, రిటైర్ అయిన వారికి పెన్షన్ డబ్బులు మినహా ఎలాంటి ప్రయోజనాలు అందించడం లేదు. మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగులకి మొత్తం అన్ని బిల్లులు కలిపి 3,800 కోట్ల మేర ప్రభుత్వం బకాయి పడినట్లు ఇక్కడ ఉద్యోగ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వరా. ఇక జీపీఎఫ్, తర్వాత టీజీఎల్ఐ సంబంధించి కానీ మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వరా అని చెప్పేసి ఇక 58 సంవత్సరాలు నిండితే ఆ బాండ్ కాలపరిమితి పూర్తి కావడంతో అందుకు సంబంధించి ఆర్థిక ప్రయోజనం వెంటనే ఉద్యోగి ఖాతాలో జమ కావాలి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు 61 ఏళ్లు ఉన్న నేపథ్యంలో జీవిత బీమా పథకం బాండ్లు మెచ్యూరిటీ అయిన ఉద్యోగులకు సంఖ్య 25,000 మంది వరకు ఉంటుంది. వీరికి జీవిత బీమా పథకం కింద చెల్లించిన బకాయిలు 850 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక జీపీఎఫ్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 2 ఏళ్లుగా పైసా కూడా అందలేదు. ఇలా అవి కూడా 450 కోట్ల మేర బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు అయితే అంచనా వేస్తున్నారు. ఇక మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు రావట్లేదు. తిప్పలు పడుతున్న రిటైర్డ్ ఉద్యోగులు దాదాపు ఈ ఏడాది నవంబర్ నెలాఖరు నాటికి దాదాపు 9,500 మంది పదవి విరమణ పొందారు. వీరిలో 90% మంది ఉద్యోగులకు ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదు. ఈ రూపంలో 875 కోట్లు రావాల్సి ఉంది ఉద్యోగ సంఘాల నేతలు అయితే చెప్తున్నారు. మరి వాస్తవానికి పదవి విరమణ పొందిన నెల రోజుల్లోనే ఈ ప్రయోజనాలు ఉద్యోగులకు అందేలా ప్రణాళికలు రూపొందించాలి. ఇలా సమకూరేటువంటి డబ్బులతో తమ తదుపరి జీవన ప్రణాళికలు అమలు చేసుకుంటారు. కానీ ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు అయితే తీవ్ర ఆందోళనలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో పెరుగుతున్న అసంతృప్తి ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇక బిల్లులు చెల్లించకుంటే ఉద్యమిస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల చెల్లింపులకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి సమస్యలు అయితే పెరిగాయి. కాబట్టి ఈ గత ప్రభుత్వంలో ఐఎఫ్ఎంఎస్ విధానాన్ని తెచ్చి చెల్లింపులన్నీ కేంద్రీకృతం చేశారు. ఎలాంటి బిల్లును క్లియర్ చేయాలన్నా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1-2 నెలల్లో పరిష్కారం కావాల్సిన అంశాలు ఇప్పుడు ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కావడం లేదు. అన్నిటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో ముడిపెట్టడం వల్ల ఉద్యోగులకు చెల్లింపులు భారీగా పేరుకుపోయాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం రేవంత్ కలిసి ఉద్యోగుల సమస్య నివేదించారు. చిన్నపాటి బిల్లులు మాత్రం క్లియర్ అయ్యాయి. కానీ నెలాఖరు కల్లా మెజార్టీ బిల్లులు పరిష్కరిస్తామన్నారు. లేకుంటే వచ్చే నెలలో జేఏసీ తరపున సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రణించి ఉద్యమిస్తామని చెప్తున్నారు. ఇక టీజీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు ఈ విధంగా ప్రకటించారు. ఇక డిఏ బకాయిలు, పీఆర్సీ అమల్లో జాప్యంపై ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులు బిల్లుల చెల్లింపులన్నీ నిలిచిపోవడంతో సంఘాల నేతలనైతే నిలదీస్తున్నారు అని ఉద్యోగ సంఘాలకు చెప్తున్నాయి. ఇటీవల జిల్లాల వారీగా వివిధ ఉద్యోగ సంఘాల కార్యవర్గాల ఎన్నికల సమయంలో పోటీ చేసిన వారంతా ఉద్యోగుల ఆర్థిక అంశాలే ఎజెండాగా ముందుకు సాగారని గుర్తు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపుపై స్పందన లేకపోవడంతో ఇబ్బందిగా మారిందని ఉద్యోగులు అయితే పేర్కొంటున్నారు. సరే, ఏది ఏమైనా ఉద్యోగులకి, పెన్షన్లకైతే న్యాయం చేయాలి. వారి యొక్క ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ సమకూర్చాలి. వారికి సంబంధించిన పెండింగ్ డిఏలు, పీఆర్సీ కూడా వెంటనే ప్రకటించాలి. ఏరియర్స్ మొత్తం కూడా ఒకేసారి ఇవ్వాలి. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులను కూడా ప్రభుత్వం కాపాడుకోవాలి. వివిధ వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఉద్యోగులు కీలక పాత్ర వహిస్తున్నారు. ప్రభుత్వం సక్సెస్ కావాలంటే ఉద్యోగులు సంతృప్తిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారి పెండింగ్ డిఏలు, పీఆర్సీలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.